మద్యం 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 ఈ రెండు దినపత్రికలకి కావాల్సింది అదే. ఎందుకంటే 8 నెలలు 20,000 కోట్లు స్వల్పంగా పెరిగిన మద్యం అమ్మకాలు, అక్టోబర్లో భారీగా తగ్గిన సేల్స్, నవంబర్ విక్రయాల్లో కొంత పురోగతి, మద్యం అమ్మకాలపై నకిలీ ప్రతికూలత, నెలకు 2,500 కోట్లు. నకిలీ మద్యం తెరపైకి వచ్చాక బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం చెప్పిందంట. అప్పుడు దాకా తొలగించమని చెప్పలేదా ప్రభుత్వం? ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరు వాడ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు కూడా ఉన్నాయి. విచ్చలవిడిగా ఏర్లై పారుతూ ఉంది మద్యం ఏర్లై పారుతూ ఉంది. నకిలీ మద్యం కూడా ఏర్లై పారుతూ ఉంది. మొలకల చెరువు బ్రాండు, ఇబ్రహీంపట్నం బ్రాండు, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, ఇలా ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా బ్రాండ్ అన్నింటిని పట్టుకొని వచ్చి ప్రజల నెత్తినేసి ఈరోజు 99 రూపాయల మందు సేల్స్ ఎక్కువ అవుతుందంట. అది స్పిరిట్ కదా, మందు ఎట్లా అయింది? రెండోది, అదే బాటిల్లో మళ్ళీ నకిలీ మద్యం పెడుతున్నారు. అవే నారావారి నాటు నకిలీ సరుకులు అయితే మళ్ళీ దాంట్లో ఇంకో నకిలీ సరుకు పోయటం. ఈరోజు ప్రజల ప్రాణాలను తీస్తూ ఉన్నారు. కానీ ఇక్కడంతా ఆదాయం కొంచెం తగ్గిందని ఏడుస్తున్నారు. ఎందుకు ఆదాయం తగ్గిందా కొంచెం అంటే, ఈ బయట నకిలీ మద్యం ఎక్కువ అమ్ముతున్నారు కదా. నార్మల్గా అయితే మీరు అమ్మే సేల్స్కి సంవత్సరానికి 40-50 వేల కోట్ల ఆదాయం రావాలి. అంత మద్యం అమ్ముతున్నారు ఇక్కడ. అలా ఏర్లై పారుతుంది. ఎక్కడ గుడి పక్కన, బడి పక్కన, కిరాణా దుకాణాల్లో, కూల్ డ్రింక్ షాపుల్లో అనేక చోట్ల ఇలానే మద్యం అమ్ముతుంటే మళ్ళీ మద్యం అమ్మకాలపై భవానీ దీక్షల ప్రభావం. చెప్పండి, ఆయన అప్పుడు మద్యం ఏదైతే అయ్యప్ప స్వామిని మాలేసుకోవడం వల్ల తగ్గింది లిక్కర్ సేలు, ఇప్పుడే మీరు భవానీ దీక్షలు ఇచ్చుకోవడం వల్ల లిక్కర్ సేల్ తగ్గింది. అసలు మీరు పత్రికలు నడుపుతున్నారు, ఇంకేమైనా నడుపుతున్నారు? మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారిస్తున్నారు అని కదా మీరు రాయాల్సింది వార్త. మద్యం ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, మద్యం అమ్మకాలు తగ్గాలి, ఈ మద్యం వల్ల అనర్థాలు జరుగుతున్నాయి, ఈ రాయరు వార్త. వీళ్ళు అసలు పత్రికలు నడపట్ల. ఎంత దుర్మార్గమైనటువంటి ఈ రెండు ఉగ్రవాద సంస్థలో మీరే గమనించమని చెప్తా ఉన్నా. మళ్ళీ రేపు ఎటువంటి వార్తలు రాస్తారో రేపు ఒకసారి మనం కలుద్దాం మళ్ళీ.